మళ్ళీ ఒకసారి నాలాయిరాన్ని చూద్దాము. ఆ భగవంతుడి వర్ణన గురించి నాలాయిర దివ్య ప్రబంధంలో ఏమి చెప్పారో ఇప్పుడు చూద్దాము. ఆ భగవంతుడిని వర్ణించాలి అని అంటే ఆళ్వారుల తర్వాతనే ఎవరైనా అని అనుకున్నాము కదా. ఇప్పుడు చూడండి, అది నిజమో అబద్ధమో. కాకపోతే 12 మంది ఆళ్వారులు వర్ణనలతోనే సరిపుచ్చకుండా వర్ణించే వర్ణనలతో పాటు పిలుపును కూడా జత కలిపి ఆ భగవంతుడిని తమవాడే అని అనుకుని తాము ఈ భూమిపైన ఉన్నాము అన్న విషయమును మర్చిపోయి ఎక్కడో ఉన్న ఆ భగవంతుడిని తమ చుట్టూనే ఉన్నాడు అని అనుకుని తమ ఉనికిని మరిచిపోయి మర్చిపోతూ గొంతెత్తి ఆ స్వామిని ఎలా పిలుస్తున్నారో చూడండి. ఆ వర్ణనలతో నిండిన పిలుపులను వింటూ మనము కూడా ఎక్కడ ఉన్నామో అన్న విషయమును మర్చిపోయి పిలుస్తామేమో, జాగ్రత్త. ఆ ఆళ్వార్లు పిలిచే కొన్ని పిలుపులకు నవ్వుకోకండి. ఎందుకంటే వాళ్ళు మనలాంటి మనుషులే కదా, అందుకనే మనలాగే పిలుస్తూ ఉంటారు. రండి, ఆ ఆళ్వార్లతో పాటు మనము కూడా ఆ భగవంతుడిని పిలుద్దాము. ఎదుటివారిని తప్పు పట్టడమే తెలిసిన మాకు పెద్ద ఏనుగు వంటి గొప్ప ఆకారముతో కొలువై ఉన్న నిన్ను ఎలా కీర్తించాలో తెలియకున్నది స్వామి అని అంటూ 12 మంది ఆళ్వార్లు వేదముల ప్రకారము మనుష్యులు జీవించే 100 సంవత్సరములలో సగభాగము నిద్రలోనే పోతున్నది. చిన్నతనము, యవ్వనము, ముసలితనములో వచ్చే ఆకలి బాధలు, వ్యాధులు, దుఃఖములు అంటూ మిగిలిన సగభాగము గడిచిపోకుండా ఎర్రని కన్నుల ఓ అచ్యుతుడా, ఓ దేవాదిదేవా, ఓ శ్రీరంగనాథ, ఓ గోవిందుడా, ఓ గోపాలుడా అని అంటూ కీర్తించే గొప్ప భాగ్యమును ప్రసాదించు స్వామి అని అంటూ ఈ నాలాయిర దివ్య ప్రబంధములో చెప్పుకుంటూ వచ్చారు. విషయమును స్పష్టంగా అర్థము చేసుకోగలిగిన పరిపూర్ణమైన మానవులారా వినండి. శ్రీమన్నారాయణుడి దివ్యనామముల గురించి ఒకసారి యమధర్మరాజు, ముద్గల మహర్షి మాట్లాడుకుంటూ ఉంటే నరకములోని వారందరూ ఆ మాటలు విని ఆనందిస్తూ ఉండగానే అప్పటికప్పుడే ఆ నరకము స్వర్గముగా మారిపోయినది. ఉన్నదానిని తృప్తిగా అనుభవించకుండా అయ్యో ఏ సుఖము లేదు చూడండి అని అంటూ పుట్టి నశించక నొక్కి చెబుతున్నాము వినండి. విశాలమై ఉన్న ఈ పెద్ద భూమిపై ఏ ప్రాణికి అయినా కష్టములు తప్పవు. అది తెలుసుకొని ఏ కొరత లేని సుఖమునకు మూలమై ఉన్న ఆ మాయాలోలుడి దివ్యపాద పద్మములను తలవగలిగితే ఈ బాహ్య ప్రపంచంలో సుఖపడే సర్వ సంపదలతో పాటు ఆ మోక్ష సంపద చేరవస్తుంది. ఏ సందేహము వద్దు, ఇంతకన్నా ఉత్తమమైనది లేదు. అరవిరసినాథ శ్రీ పుష్పవర్ణుడా, నీకు నువ్వే సాటి ఉన్న స్వామి. ఓ సర్వేశ్వర, ఎవరూ తెలుసుకోలేని నిన్ను గురించి తెలియచేస్తున్న నా జ్ఞానమునకు ఆ వైకుంఠమైన వెలకట్టగలుగుతుందా? మేఘాన్ని చూడగానే అదిగో అచ్చం ఆ కృష్ణుడి రంగులోనే ఉన్నది. ఇదిగో ఈ పెద్ద కొండ అచ్చము కృష్ణుడిలాగే ఉన్నది. అదిగదిగో విశాలమైన ఆ సముద్రము, ఆ కటిక చీకటి, ఇదిగో పాటలు పాడుతూ తుమ్మెదలు వాలే ఈ పువ్వులు అచ్చం ఆ కృష్ణుడిలాగానే ఉన్నాయి అని అంటూ నల్లని రంగు ఉన్న ఆ కృష్ణుడిని మనసులో నిలుపుకోగలిగితే బ్రహ్మలోకమునకు పైనున్న వైకుంఠమును పొందగలము. మంచి సంసారము, దీర్ఘాయుషువు, గొప్ప సంతానము, పేరు ప్రతిష్టలు, బంధుమిత్రులతో ఆనందముగా జీవిస్తున్న మనము ఒకే బాణము ఒకే భార్య అన్న శ్రీరామచంద్రుడి దివ్య గుణములను ప్రతిరోజు కీర్తిస్తూ ఉంటే ఈ పుట్టుట, ఈ గిట్టుట, ఈ ముసలితనము, ఈ రోగములు, వాటి వలన వచ్చే బాధలు అన్నిటినీ మర్చిపోవచ్చును. మంచు పర్వతములపై ఉన్న విశాలమైన ఆకాశములోని గాలిని చీల్చుకుంటూ యమలోకమునకు వెళ్ళనీయకుండా 8 దివ్యాయుధములను ధరించిన అష్టభుజుడు, అద్వితీయుడు, మడుగులోని బలమైన ముసలిని గురిచూసి చంపిన చక్రధారి దివ్యపాదములే మనలను రక్షించును.
నీటిని దానముగా తీసుకుని తామర పువ్వు రేఖల వలయము వంటి ఈ భూమండలమును తన దివ్య పాదముతో కొలవడానికి పెరిగిన స్వామి కిరీటము ఆకాశ మధ్యము నుండి ఆ పరమపద వైకుంఠము వైపుకు దూసుకుంటూ వెళ్ళి ఈ బ్రహ్మాండమంతా వ్యాపించగా ఆ స్వామి దివ్య శరీరము విశ్వరూపమై నిలిచినది. అష్టదిక్కులలో వినిపించే వేదమై వేద ప్రతిపాద్యుడై పరమపద వైకుంఠమున ఉన్న స్వామి ఈ అన్ని లోకములు, ఈ సకల పదార్థములు, ఆ బ్రహ్మదేవుడు, ఆ శివుడు అన్నీ తన శరీరమై అయి ఉన్న స్వామి తనకు తానే సాటి అయి ఆకాశములోని సూర్యచంద్రులు, నక్షత్రములు, మండే అగ్ని, అష్టదిక్కులలోని గొప్ప గొప్ప పర్వతములుగా విలసిల్లుతున్నాడు. మరిచిపోలేని ఆ స్వామి దివ్యపాదములనే శాశ్వతముగా ఆశపడుతూ ఓ రక్తనేత్రుడా, ఓ మోహనాకారుడా అని అంటూ నిరంతరము భక్తితో పూజిస్తుంటే రాబోయే రోజులు అన్నీ మంచి రోజులుగా కనిపిస్తాయి. బాగా ఆలోచించి జ్ఞానము అనే దీపపు కాంతిని పైకి ఎత్తి ఈ లోకమంతా నిండి ఉన్న వాణిని వెతకగా ఆ స్వామి నా మనసులోకి ప్రవేశించి ప్రశాంతముగా నన్ను వశపరుచుకొని నన్ను వదలకుండా నాతో కూర్చుంటున్నాడు, నాతో నిలుచుంటున్నాడు, నాతో పడుకుంటున్నాడు. 4 వేదముల అర్థములలో నిండి ఉన్న స్వామి గురించి తెలుసుకొని తామర కన్నులు ఉన్న స్వామిని మనసు పెట్టి చూడగలిగిన వారు తమలో తాము ఆనందపడుతూ ఉండిపోక వారి ఆనందమును అందరికీ కథలు కథలుగా చెబుతూ ఉంటారు. చూడండి, తలుచుకోవడమే తెలియని సమయంలో చాలా కష్టము అనిపించే స్వామి తలచుకోగానే వచ్చి మనసులో చేరే స్వామిని గురించి చెబుతూ ఉండగానే మాయాలోలుడు అయిన ఆ స్వామి మీ అందరి మనసులలో నిండిపోయాడు. చూడండి, ఆ స్వామి విశ్వరూపము గురించి, మెరిసే వెలుగు జిలుగుల అలంకారముల గురించి, ఆ స్వామి దివ్యనామముల మహత్యముల గురించి అవి ఇవి అంటూ ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా అవి అన్నీ కూడా ప్రకాశవంతమైన జ్ఞాన దీపపు కాంతులతో నిండి అన్ని దిక్కులా వెలుగుతున్న వేదములలో మహోన్నతముగా ఉన్నవే. ఈటెలు, చేపలు, కలవలు, నల్లవి, ఎర్రవి అని అంటూ రకరకాలుగా వర్ణిస్తున్న విశాలమైన కన్నులతో ఈ లోకములు అన్నిటినీ జయించి ఆత్మస్వరూపమై ఉన్న స్వామి, అవధులు లేక అంతటా వ్యాపించి ఉన్న అనంతుడు, గరుడ వాహనధారి ఆ మాధవుడు, గొప్ప గొప్ప రాక్షసులను ఆశ్చర్యముగా చంపిన స్వామి, అందమైన తెల్లని రెక్కల హంసలకు సరిసమానమైన తెల్లని పూల తోటల నడుమ ఆ వెంకటాద్రిపైన గోవిందుడుగా కొలువై ఉన్నాడు. సుందరమైన దివ్య విగ్రహము నడుముకు పట్టు పీతాంబరము, భుజములకు నిండైన భుజకీర్తులు, చెవులకు మకర కుండలములు, మెడలో విలువైన వజ్ర వైడూర్యహారములు, తలపై అమోఘమైన కాంతితో మెరిసే ఎత్తైన రత్న కిరీటము, కదలని మరకతమణి పర్వతము వలె కొలువై ఉన్న శ్రీనివాసుడి పక్కన అంతకన్నా అందమైన మంజులవల్లి, అందమైన నెమలి కంఠమునకు ఇటు అటు లేత వెదురు కొమ్మల వంటి 2 భుజములతో, దొండపండు వంటి ఎర్రని అదరముతో, మిలమిల మెరిసే చేప కన్నుల లేడి చూపులతో, హంస వంటి తెల్లని తెలుపు నిండిన అద్భుతమైన లక్ష్మీదేవి నిలిచి ఉన్నది. మేము మీకు రోజు ఏదో ఒకటి చెబుతూ మీకు బంధువులము అయినాము కదా, కాబట్టి మీరు ఆలోచించి చూడండి, ఏది క్షేమకరమో మీకే తెలుస్తుంది. ఆ మన్మధుడిని కన్న స్వామి 1000 పేర్లలో ఏదో ఒకటి చెప్పగలిగితే అన్ని దుఃఖములు పారిపోతాయి. ప్రతి నిమిషము మాధవ, కేశవ అని అనుకోగలిగితే ఆ పుణ్యముతో మన దగ్గరకు ఆ యమభటులు రాలేరు. ఆ స్వామి దివ్యనామములను కీర్తిస్తున్న మనము మన జన్మబంధములను ఛేదించుకుంటూ దేవతలతో సరిసమానము అవ్వగలము. అద్వితీయమైన ఆనందరూపుడై గొప్ప జ్ఞానవంతుడు అయి ఉన్న స్వామి యొక్క స్వభావము ఇదిగో ఇదే అని చెప్పలేని విధముగా ఉన్న పరాత్పరుడు ఈ బ్రహ్మాండము బయట ఎలా ఉంటాడో ఈ ప్రపంచము లోపల అలాగే ఉంటాడు. భక్తులము అయిన మనలో ఎలా ఉంటాడో మనకు కనిపించే బయట కూడా అలాగే ఉంటాడు. ఈ పంచభూతములలో ఉన్నట్లే మనలోని పంచేంద్రియములలో కలిసిపోయి ఉంటాడు.
అని అంటూ 12 మంది ఆళ్వారులు ఈ నాలాయిర దివ్య ప్రబంధంలో చెప్పుకుంటూ వచ్చారు. భూమి ఆకాశము నీరు నిప్పు గాలి అయి ఉన్న చక్రధరుడా, ఓ స్వామి, దేవతలు అయినా చూడరాని కష్టసాధ్యుడా, మరి ఆకుపై పవళించిన స్వామి, కాలచక్రమును సృష్టించిన కల్పతరువా, దేవతలు నిలిచిన దిక్కులు అన్నిటినీ కొలిచిన మహిమాన్వితుడా, ఈ లోకములోని ప్రాణులను, ఆ మహరాదులను, ఆ దేవతలను సృష్టించిన స్వామి అని అంటూ ఆళ్వార్లు రచించిన దివ్య గ్రంథమే ఈ నాలాయిర దివ్య ప్రబంధము. కుండలు కుండలుగా పాలు ఇచ్చే శ్రేష్టమైన ఆవుల మందలను కలిగి ఉన్న నందగోపాలుడి ముద్దుల బిడ్డడా, వేదములలో కీర్తించబడే పరబ్రహ్మ స్వరూపమా, మహిమాన్విత సంపద కలిగిన ఓ జ్యోతి స్వరూపమా, ఓ పరంజ్యోతి, మేము నిన్ను విడవలేక భక్తి పారవస్యము ఉప్పొంగిపోగా నీ దివ్యపాదములను ఆశ్రయించి నిన్ను కీర్తిస్తున్నామయ్యా. పవిత్రమైన తామర పువ్వులో కొలువై ఉన్న ఐశ్వర్యకారినికి నాదుడా, దేవతలు ఋషులు ఎల్లవేళలా వైకుంఠములో నీ చుట్టూనే ఉన్నా నువ్వు మాత్రము నీ భక్తుల మనస్సులోనే కొలువై ఉంటావు అని అందరూ అంటుండే నా స్వామి, ఆకాశములో కదలాడే నీలి మేఘములను చూడగానే నిన్ను చూస్తున్న అనుభూతిని కలిగించే ఓ లక్ష్మీపతి, ఓ సత్యసంకల్ప, ఓ సర్వేశ్వర, ఓ అంతర్యామి, బ్రహ్మరుద్రాదులతో కలిసి ఉన్న నా స్వామి, నీలమణుల కాంతుల పగడపు పర్వతమా, రెల్లుపూల వంటి మణివర్ణుడా, అందమైన పుష్పపుత్రిగా లక్ష్మీదేవికి ఇష్టసకుడా, నల్లని కొండ వంటి ఈ భూదేవిని కొమ్ముపై లేపిన సుందర వరాహమా, క్షీరసాగరమును చిలికిన స్వామి, అనంత ప్రాణకోటికి మూలమై అన్ని వైపులా చైతన్యమై నిండిపోయి ఉన్న జ్ఞానానందకర స్వామి, ఎర్రని కలవపై మంచు బిందువులు నిలిచినట్లుగా నీ అందమైన మోమున తెల్లని ముచ్చపు బిందువులై చెమట చిందేటట్లు ఇంటి వాకిట అల్లరి చేసే ఓ నల్లని కన్నయ్యా, ఆశ్చర్యకరమైన పరమపావనుడా, పిచ్చిన తామర కన్నుల గోపశ్రేష్ఠుడా, పితికిన పాలలోని నెయ్యివలే ఉన్న మాయాలోలుడా, 5 పాండవుల గురించి 100 కౌరవులను నాశనము చెయ్యడానికే గొప్ప రథసారథివి అయి ఉన్న స్వామి, అంతులేని వెలుగు రేఖలతో ప్రకాశించే మేఘవర్ణుడా, ఓ కుంభనర్తకుడా, ఓ అండాధిపతి, ప్రకృతి ప్రాణము చైతన్యము అనే 3 రూపములుగా ఉండి అందరిలోనూ ఆత్మయ్యై ఉన్న భగవంతుడా, మీనమై కూర్మవై చక్రధారి అయి కొలువై ఉన్న ఓ పరమపురుషుడా, నిత్య నిర్వాహకుడవు అయి ఉన్న నా స్వామి అని పిలిచిన వెంటనే నా హృదయములోకి ఎంత సులభముగా ప్రవేశించావయ్యా. కొండ వంటి కిరీటముతో కాలమేఘము వంటి కాంతులతో మెరిసే దివ్యస్వరూపుడా, కాల్చే కోపముతో గరుత్మంతుడిని నడిపే గొప్ప కోపిష్ఠుడా, భయంకరమైన హిరణ్యకశ్యపుడి బలమైన గుండెలను గోళ్లతో చీల్చిన నారసింహుడా, శ్యామసుందరూపు ఓ శ్రీమన్నారాయణుడా, గొప్ప గొప్ప దేవతలు విక్షశ్రేణుల వారు అంతరంగులై సేవలు చేసే పద్మనాభుడా, శ్రీదేవి భూదేవి నీలాదేవి చేరి ఉన్న నల్లని స్వామి, ఓ కల్పవృక్షమా, ఆశించిన వారికి పండిన ఫలమా, గొప్ప అమృతమా, దేవతలకే దేవుడివై ఉన్న మంగళకరమైన భువన మోహన రూపుడా, లోకములు అన్నిటికీ మూలమై ఉన్న సుందర సుకుమారుడా, భక్తులు కోరిన రూపములో కొలువై ఉన్న స్వామి, నా పరిపూర్ణమైన ప్రాణమా, సహ్య పర్వతములపై పుట్టి చందనపు చెట్లను తోసుకుంటూ కిందకి దిగివచ్చి అలసిన ఒళ్ళును విరుచుకుంటూ కుంకుమ రంగు నీటితో ప్రవహించే కావేరీ నది ఉన్న శ్రీరంగమున కొలువై ఉన్న స్వామి, కాలనేమి దంతవక్త్రుడు మురుడు అనే భయంకరమైన రాక్షసులను యమలోకమునకు పంపిన స్వామి, వేదములను చదివిన వారు వరములను పొందే
తిరుకొడందలో పవళించిన స్వామి. ఓ నీలమణివర్ణుడా, నల్లని మేఘముల మధ్యన మెరుపు కాంతులు మెరుస్తున్నట్లుగా మెడలోని రత్నహారములు మెరిసే హృషికేశుడా, దొంగ గడ్డి తిన్నా లేగదోడవలే కుండలోని పెరుగును ముంతలోని వెన్నెను మురిగి చేతులతో తిన్న అల్లరి పద్మనాభుడా, కీర్తి నిండిన బలచక్రవర్తి చేసే యాగములో అడ్డుపడిన శుక్రాచార్యుడి కన్నును దర్భపులతో పొడిచిన శ్రీచక్రహస్తుడా, ఓ శ్రీవత్స వక్షస్థులడా, ఎర్రని కన్నుల నీలకేశుడా, గంగానది కంటే పరమ పావనమైన పరిపూర్ణుడా, సముద్రములను సృష్టించి ఆ సముద్రమునకే అడ్డుకట్టి ఆ సముద్రమునే చిలికి ఆ సముద్రము పైననే పవళించి ఏమిటయ్యా నీ మాయ? వెలిగే చక్రమును ధరించిన ఓ చక్రధారి, విచిత్రమైన కాలమై అనేక యుగములై వాటితో పాటు నడిచే అందమైన చేతనాచేతనములై చెప్పలేనన్ని అద్భుతమైన వైభవములై నిత్యమై అనిత్యమై పుణ్యమై పాపమై వీటి ఫలితములలోని మంచి చెడ్డలై అహంకార మమకారములు భోగభాగ్యములై ఏమిటి ఏమిటయ్యా ఇన్ని మాయలా? తల్లిదండ్రుల వలె ఉపకారము చెయ్యమని అడుగుతున్న నన్ను చూసి అయ్యో ఈ అబ్బాయి చాలా మంచిగా అడుగుతున్నాడు, వెంటనే దయ చూపాలి అని నువ్వు కరుణిస్తావు అని అనుకున్నా. కానీ ఓ అబ్బో, నువ్వు చాలా కఠినాత్ముడవే. స్వామి, ఓ జగత్కారణుడా, నిన్నే పిలుస్తున్నానయ్యా. ఓ శంఖచక్రధారి, 7 లోకములను మింగి బయటకు తీసిన నువ్వు తప్ప రక్షించేవారు ఎవరూ లేరు అని అనుకునే నా పాపపు మనస్సు నిన్ను కీర్తించాలి అని అనుకోగానే నోటిలోని నాలిక తనకు నచ్చినట్లుగా మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా కవిత్వమును చెబుతున్నది. పక్షులను పెంచే గరుడధ్వజుడా, నా వంటి ఒక పక్షి మాటలను తప్పుపట్టక కాకి అరుపులు అనుకొని పెద్ద మనసుతో క్షమించవయ్యా. అందమైన నా ఈ శరీరములో ఉన్న అన్ని ఇంద్రియములు ఆనందముగా అనుభవించగలిగే రంగు, రుచి, వాసన, స్పర్శ, శబ్దము అనే గంధాదులతో ఏ స్వభావముతో ఏ విధముగా ఉండిపోయావో తెలుసుకోలేనంతగా కలిసిపోయి అణువు నుండి అంతులేని బ్రహ్మాండము వరకు మొత్తము నువ్వే అయి ఉన్నా స్వామి. అల్లిన తులసి మాలలతో అలంకరించిన దివ్య వక్షస్థలపు అచ్యుతుడా, ఒక్క చిన్న అణువు కూడా నీ నుండి వేరు కాదు అని గొప్ప గొప్ప వేదములన్నీ చెబుతూ ఉంటే ఈ ప్రకృతిలోని ప్రాణులన్నీ నువ్వే అయి ఉన్నప్పుడు ఇదిగో ఇదే నేను, ఇలాగే ఉంటాను అని నీకు నువ్వుగా చెప్పవచ్చు కదయ్యా. మెరిసే ఆభరణము వలె ఈ భూమిపై ఉన్న తిరుకోటియూరులో ప్రశాంతతకు మారుపేరుగా కొలువై ఉన్న ఓ సౌమ్య నారాయణ స్వామి, ఈ సృష్టికి ముందే ఆవిర్భవించిన ఓంకార రూపుడా, ఓ ఆదిదేవుడా, చల్లని కొలనుల తిరుచెంగనూరులోని తిరుచెత్తారు ఒడ్డున 3000 మంది ఓ ఓంకార రూపుడా, ఓ ఆదిదేవుడా స్వామి, చల్లని కొలనుల తిరుచెంగనూరులోని తిరుచెత్తారు ఒడ్డున 3000 మంది వేదాంతులు నీ నిండైన కళ్యాణ గుణములను కీర్తిస్తుండగా తామరవన్నపు వక్షస్థలముపై తామర పువ్వులోన లక్ష్మీదేవిని నిలుపుకొని మెరిసే రత్నహారములతోనూ వెలిగే గొప్ప దివ్యాయుధములతోనూ గొప్ప కిరీటధారి అయి తేనె, పాలు, బెల్లము వంటి అమృతమై ఉన్న నిన్ను అందరినీ అనుగ్రహిస్తూ అంతర్యామి అయి నిండి ఉండే అద్వితీయపు ఆనంద ప్రవాహనుడవు అయిన నిన్ను అతిశయమైన ఆనంద బాష్పములతో దర్శిస్తున్నాను స్వామి. చూశావా మనసా, అదృష్టము పండినప్పుడు అనుకోకుండా వచ్చే ఫలితము. మింగిన అన్ని లోకములను 3 అడుగులతో కొలిచిన స్వామిని మనము చూడగలుగుతున్నాము. నువ్వు చాలా మంచిదానవు. నిన్ను పొందిన నేను చాలా గొప్పవాడిని. ఏ లోటు లేదు అని నేను
ఆ శ్రీయపతిని వదిలిపెట్టినా నువ్వు మాత్రము వదలక వెంబడించు మనసా అని అంటూ 12 మంది ఆళ్వార్లు ఆ స్వామిని వర్ణిస్తూ కీర్తించడమే కాకుండా తమ మనస్సు గొప్పదనాన్ని కూడా ఈ నాలైర దివ్య ప్రబంధంలో చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికి ఇంతేనండి. మళ్ళీ ఇంకొక విషయముతో కలుద్దాము.